నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష పూర్ణిమ తిథి సాయంత్రం 5:59 వరకు. తదుపరి మాఘమాస బహుళపక్ష పాడ్యమి తిథి. మఖ నక్షత్రం రాత్రి 10:20 వరకు. తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 8:53 నుండి 10:41 వరకు. అమృతకాలం రాత్రి 7:39 నుండి 9:27 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 చంద్రోదయం సాయంత్రం 6:19 చంద్రాస్తమయం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:38 నుండి 8:12 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:53 వరకు. రాహుకాలం ఉదయం 9:34 నుండి 11:02 వరకు. గుళిక కాలం ఉదయం 6:38 నుండి 8:06 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:25 వరకు. ఈరోజు మాఘ పూర్ణిమ. పుష్యమాస పూర్ణిమ నుండి మొదలైన మాఘమాస పవిత్ర స్నానాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజు సింధు నదిలో స్నానం చేయటం వలన అత్యంత పుణ్యం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. అందువలన ఈ రోజు సింధు స్నాన పుణ్య దినంగా మహామాఘిగా పిలుస్తారు. ఈ రోజు భక్తులు గంగా నదిలో, సింధు నదిలో లేదా ఏదైనా జీవ నదులలో స్నానం చేసి గోదానం ఇవ్వటం చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ రోజు మాఘ పూర్ణిమ వ్రతం. భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం వలన తమ ఇబ్బందులు అన్ని తొలగిపోతాయని భావిస్తారు. ఈ రోజు లలితా జయంతి. మాఘమాస పూర్ణిమ తిథి రోజు లలితాదేవి ఉద్భవించారు అని పురాణ వచనం. పంచభూతాలు అయిన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం కలగలిపిన శక్తి స్వరూపం లలితాదేవి అని భక్తుల విశ్వాసం. జీవితాంతం సుఖ సంతోషాలతో గడపాలని, వృత్తి వ్యాపారాదులలో అభివృద్ధిని కోరుకుంటూ భక్తులు ఆకుపచ్చని దుస్తులు ధరించి ఈశాన్య అభిముఖంగా కూర్చుని లలితా సహస్రనామాలు పఠిస్తూ లలితాదేవిని పూజిస్తారు. కొత్త ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నిస్తున్న వారు ఈ రోజు లలితాదేవి పూజ చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఈరోజు అన్వాదానం. వైష్ణవులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రేపు ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఈ రోజు మాసి మగం. తమిళ మాసి మాసం మఖా నక్షత్రం వచ్చిన రోజు మాసి మగం పండుగ జరుపుకుంటారు. ఈ రోజు దేవాలయాల్లో పూజించే విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి దగ్గరలోని సముద్రంలో కానీ, నదులలో కానీ, కోనేరులో కానీ శాస్త్రోక్తంగా విగ్రహాలకు స్నానం చేయించి తదుపరి భక్తులు తమ పాప ప్రక్షాళన కోసం పుణ్య స్నానాలు చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.